శ్రీకారం చుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి దిశా నిర్దేశం ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2019-24 సంవత్సరం మధ్యలో వైద్య రంగానికి, విద్యా రంగానికి ఏ విధంగా ఆయన అండగా నిలబడి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ప్రజలందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఎన్ని వేల కోట్లని ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యని, నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ప్రయత్నం చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా అధికారంలోకి వచ్చారో మనం తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది అన్ని ఇస్తూ, అది కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని అమ్మఒడి మనం 1 ఇస్తే వాళ్ళు 2 ఇస్తాం, 3 ఇస్తాం, 4 ఇస్తాం అన్నారు. ఒకటి కూడా సక్రమంగా ఇవ్వకుండా ఏ విధంగా పిల్లల తల్లుల్ని మోసం చేశారో మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. అలాగే మీరు చూస్తే చేయూత ఇవ్వకుండా ఏర్పాటు చేశారు, అలాగే ఆసరా ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీని ఈ రోజు ఏ విధంగా తొందరలో లొంగేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే రైతు భరోసాని ఏ విధంగా 20,000 రూపాయలు ఇస్తానన్నారు, కానీ 2 సంవత్సరాలకి కలిపి 40,000 ఇవ్వకుండా 5,000తో ఏ విధంగా అనిపించారో మనం అందరం కూడా చూసాం. మాటలు ఎక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, పని మాత్రం కూటమి ప్రభుత్వంలో చాలా తక్కువ అనేది ఇప్పటికే ప్రజలు గుర్తించారు. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద ప్రజలంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే మనం చేపట్టే కార్యక్రమాలకి ప్రజలు ఈ రోజు అండగా నిలబడి ప్రభుత్వం మెడలు వచ్చుతున్నారు. జగనన్న ఏ జిల్లాకు వెళ్ళినా, ఒక పసుపు రైతు కోసం వెళ్ళినా, ఒక మిర్చి రైతు కోసం వెళ్ళినా, లేదా చిత్తూరుకి బంగారుపాలెం మామిడి రైతు కోసం వచ్చిన వెంటనే అంత వెనక వచ్చే జన సునామీని చూసి ప్రభుత్వం వణికిపోయి ఏ విధంగా చేయకూడదు అనుకున్నది కూడా చేయాల్సి వస్తుందో మనం చూస్తున్నాం. ఇది జగనన్న విజయం, ప్రజా విజయం అనేది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలకు తెలుసులే, వాళ్ళకి రాని వాళ్ళకి తెలియదా అంటాం. వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు, కానీ అది పబ్లిక్ గా బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందో అప్పుడే ప్రభుత్వానికి ఒక భయం వచ్చి అది చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ఎప్పుడెప్పుడు ప్రజలకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు మనం ప్రజా ఉద్యమాలతో మరి ఏ విధంగా ప్రజలకి అండగా నిలబడుతున్నామో మీ అందరికీ కూడా తెలిసి 16 నెలల్లో మనం ఎన్ని రకాల ఉద్యమాలలో ప్రభుత్వం మెడలు వచ్చామో తెలుసు. ఈ రోజు మనం చేపట్టబోయే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ విధంగా అయితే కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని చేయడమే కాకుండా ఈ నెల అక్టోబర్ 28న నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు జరపాలి. అలాగే నవంబర్ 12వ తేదీ జిల్లా కేంద్రాలలో ర్యాలీ చేయాలి. నవంబర్ 22 లోపల మీరు ప్రతి గడపకు వెళ్లి ఈ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులకి ఏ విధంగా ఫీజెస్ తక్కువ, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఏ విధంగా డాక్టర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ తో పాటు ఉంటుంది. కాబట్టి పేద మధ్య తరగతి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నాణ్యమైన వైద్యం ఎలా అందించగలము, లేకపోతే ఏ విధంగా డాక్టర్స్ పీల్చి పిప్పి చేస్తారో మనం ప్రజలకు తెలియజేసి ఆ సంతకాలు వాళ్ళతోనే పెట్టించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నవంబర్ 23వ తేదీ మీరంతా 22 సాయంత్రం లోపల మా ఆఫీస్ కి ఈ సంతకాలు చేసిన పేపర్ కనుక తీసుకొచ్చి ఇవ్వగలిగితే మన 23వ తేదీ నవంబర్ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాలకు పంపిస్తాం. జిల్లా కేంద్రాల నుంచి నవంబర్ 24న రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్-ఎమ్మెల్యేలు, ఎక్స్-మినిస్టర్లు, ఎంపీలు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లతో కలిసి గవర్నర్ గారిని కలిసి ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల అవసరం ఎంతుంది, వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తుంటే ప్రజలు దాన్ని ఎలా వ్యతిరేకిస్తున్నారు అనేది ఈ సంతకాల రూపంలో మనం తీసుకువెళ్ళి
గవర్నర్ గారికి ఇచ్చి ఇక్కడి నుంచి కేంద్రంలో మోడీ గారికి తెలియజేసి ఇది ప్రైవేటీకరణ కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులుగా ప్రజాప్రతినిధులుగా గతంలో మనం రాజకీయంగా పదవుల్లో ఉండి ప్రజల కోసం పోరాడిన వ్యక్తులుగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి గ్రామాల్లో అయితే గ్రామంకి వెళ్ళినప్పుడు గ్రామ కమిటీ వేయాలి. గ్రామ నాయకులందరినీ కార్యకర్తల్ని నాయకుల్ని పెంచుకొని ఒక చోట కూర్చొని గ్రామ కమిటీ అలాగే బూత్ కమిటీ ఎంతసేపు పడుతుంది అందరూ కూర్చుంటే ఒక అరగంట పని అది వేసుకున్నాక గ్రామ కమిటీ బూత్ కమిటీని ఫిల్అప్ చేసి వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఇంటింటికి అందరూ కలిసి వెళ్ళాలి. వెళ్ళి ఈ యొక్క పాంప్లెట్ ప్రజా వైద్యం ప్రజల హక్కు. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఆయన 8,480 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల్ని శ్రీకారం చుట్టారో మనకు తెలియజేయాలి. ఎందుకు ఇది గొప్పగా నేను చెప్తున్నానంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన నాటికి ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అంటే కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఈ 11 మెడికల్ కాలేజీలో 2,234 మెడికల్ సీట్స్ ఉండటం జరిగింది. జగనన్న ఒక్కడే కోవిడ్ సమయంలో ప్రజలు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఏ రోజు ప్రజలకి ఇది ఇవ్వలేను అది చేయలేను అనే మాట లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కోవిడ్ లో కాపాడుతూ ప్రజలకు ఇవ్వాల్సిన మరి వ్యాక్సినేషన్లు కానీ మెడిసిన్స్ కానీ ఫ్రీ కిట్స్ కానీ కోవిడ్ సెంటర్లు కానీ అలాగే ఎవరికైనా సీరియస్ అయితే ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ తీసుకొచ్చి ఎలా కాపాడుతున్నారో మనం చూసాం. ఇవి కాకుండా ఏ విధంగా 100 బెడ్ హాస్పిటల్ సిహెచ్సి హాస్పిటల్స్ అన్ని కూడా రెనోవేట్ చేశారో మీ అందరికీ తెలుసు. మన నగిరిలో కూడా మనం చక్కగా 5.5 కోట్ల ఆక్సిజన్ ప్లాంట్స్ తో పాటు మరి అన్ని రకాల ఫెసిలిటీస్ ని ఆ హాస్పిటల్ కి ఇవ్వడమే కాకుండా మళ్ళీ అదనంగా 55 లక్షలతో డయాలసిస్ సెంటర్ కూడా తీసుకొచ్చి నగిరిలోనే మన నగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చాము. మీ అందరూ కూడా చూశారు. మన 5 సంవత్సరాల కాలంలోనే డెలివరీలు కానీ పిల్లల పుట్టకుండా ఆపరేషన్లు కానీ ఈఎన్టీ కానీ అన్ని కూడా మన హాస్పిటల్లోనే జరిగాయి. ఎవరిని కూడా తిరుపతికి రెఫర్ చేసింది లేదు. డెలివరీకి అయితే మాక్సిమం ఇక్కడే చేయించడం జరిగింది. కానీ దురదృష్టం ఇప్పుడు ఎమ్మెల్యే తిరుపతికి ఎమ్మెల్యేనా నగరికి ఎమ్మెల్యేనా అర్థం కాదు. ఆ బాధ ఎప్పుడు తిరుపతిలో కూర్చుంటాడు. లీడర్లు సిగ్గు లేకుండా తిరుపతికి వెళ్ళి కలిస్తే ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అని వాళ్ళ పిఏ ప్రెస్ గ్రూప్ లో పెడతాడు. అది నేనే చూడాల్సి వస్తుంది ఆ టర్మ్. ఎందుకంటే నగిరి ఎమ్మెల్యే అంటే నగిరికి రావాలి, ముందు నాయకుల కష్టాలు తెలుసుకోవాలి, నాయకుల ద్వారా వారి వార్డు వారి విలేజ్ కష్టాలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకెళ్లి ఎలా వాటిని దూరం చేయాలా, వాళ్ళకి ఎలా మనం న్యాయం చేయాలన్న ఆలోచన లేకుండా ఎక్కడో కూర్చొని మీరు రండి నా ఇంటికి నాకు వీరున్నప్పుడు కలుస్తా లేదంటే కొరవతి రండి అన్నట్టుగా కూర్చోవడం. మైన్స్ లో ఎంత కలెక్షన్ వచ్చింది, ఇసుకలో ఎంత కలెక్షన్ వచ్చింది, మట్టిలో ఎంత కలెక్షన్ వచ్చింది, మందులో ఎంత కలెక్షన్ వచ్చింది, రోడ్లు వేస్తున్నారు కదా ఎన్హెచ్ మనం కాయలు అరిగిపోయేలాగా తిరిగి తీసుకొచ్చిన రోడ్లలో వాడు డబ్బు ఇస్తే పరిష్కారం అవుతుంది, లేదంటే ఆపేస్తారు. ఇదే పని తప్ప ఒక్క ఇల్లైనా కొత్తది కట్టించాడా, ఒక్క స్కూల్ రూమ్ అయినా కొత్తది కట్టించాడా, ఒక్క చేశాడని చెప్పుకోవడం తప్ప ఏం పర్మిషన్స్ తెచ్చాడు. అంతకుముందు నాన్న కూడా ఉన్నాడు. ఒక కాలేజ్ కట్టగలిగాడా? మరి నేను ఇంత పెద్ద లీడర్ని అంత అనుభవం ఇంత సీనియారిటీ అంటారు కదా, మరి పాలిటెక్నిక్ కాలేజు ఎందుకు కట్టలేకపోయినారో అడుగుతున్నాను. ఎందుకు మున్సిపాలిటీ చేసిన ముద్దుకృష్ణ నాయుడు గారు పార్క్ ఎందుకు కట్టలేకపోయారో నేను అడుగుతున్నా. నగిరి సమితి ఓకే రాష్ట్రం వచ్చాడని చెప్పుకోవచ్చు. పుత్తూరుకి 5-6 సార్లు కంటెస్ట్ చేశారు కదా,
అందరికీ తెలుసు. అన్నేళ్ళు అధికారంలో ఉండి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కట్టలేకపోయారు, ఒక షాదీమాల్ కట్టలేకపోయాడు, ఒక ఎలక్ట్రిక్ యూనివర్సిటీ కట్టలేకపోయాడు, ఒక పార్క్ కట్టలేకపోయాడు. కట్టిన ఆ సమ్మర్ స్టోరేజ్ కూడా నాటి రకంగా ఎంత అభివృద్ధి చేశామో మనం రెడీగా ఉన్నాం డిస్కస్ చేయడానికి. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చున్నామా? వస్తారా? అడగండి. ఊరికే తుత్తు అని వాళ్ళ పచ్చ పత్రికలు పచ్చ ఛానళ్ళు ఉంటే మాట్లాడటం కాదు. దమ్మున్న నాయకులు అంటే పబ్లిక్ లో కూర్చోవాలి. నేను వస్తా, నేనేం చేశాను 5 సంవత్సరాల్లో మండల రైతు చెప్తా. మీ నాన్నేం చేశాడు, నువ్వేం చేసావో చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు చూస్తే అర్బన్ హెల్త్ క్లినిక్లు ఇవి మనం బాగా గమనించవచ్చు. నగిరిలో 2 కట్టాం, పుత్తూరులో 2 కట్టాం. ఎందుకు మీ నాన్న కట్టలేకపోయారు చెప్పాలి కదా. నేను తోపులు తురుములు అనేవాళ్ళు ఎందుకు రెంటెడ్ అర్బన్ క్లినిక్స్ లో ఇన్ని రోజులు నడిపించారు. ఈ రోజు మనం ఎలా కట్టించగలిగామో ఒక్కసారి ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే దొంగ ఎమ్మెల్యే చెప్పాల్సిన అవసరం ఉందని. అలాగే పిహెచ్సిలు ఈరోజు మడమాలపేటలో కానీ, నగిరిలో బుగ్గగ్రహంలో కానీ, అలాగే విజయపురంలో కానీ, నిండలో కానీ ఏ విధంగా మనం అన్ని ఫెసిలిటీస్ లో రెనోవేట్ చేయించాం, ఏ విధంగా అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఇచ్చామో ఒకసారి వాళ్ళని చూసినా ఓకే, మనం చూసినా మనం వచ్చి చూపిస్తాం. ఈ పుత్తూరులో ఎక్స్ ఎంపీ ఆయన ఎమ్మెల్యే లాగా ఫీల్ అవుతుంటాడు. ఆయన ఊర్లో ఒక హాస్పిటల్ ఉంది, మీరు చూసుంటారు. ఆ హాస్పిటల్ ఇంత చిన్న రూఫ్, మొత్తం ఎప్పుడు తల మీద పడిపోతుందో తెలీదు. పేషెంట్లే కాదు డాక్టర్లు కూడా పేషెంట్లు అయ్యే పరిస్థితి ఉంటే అది చూసి సచివాలయంలో ఒక ఫ్లోర్ మనం ఇచ్చాం. జగనన్న ఆశీస్సుతో సచివాలయం మనం కట్టి అందులో ఒక ఫ్లోర్ ఫుల్ గా ఈ యొక్క హాస్పిటల్ మనం ఇచ్చాం. ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండాలి, డాక్టర్లు సేఫ్ గా ఉండాలి, పేషెంట్ తో వచ్చే వాళ్ళు సేఫ్ గా ఉండాలని మనం కట్టగలిగింది. ఎందుకు ఎంపీ గారు గతంలో కట్టలేకపోయాడు, వాళ్ళ నాన్న కోపు తూర్పు అనేవాడు ఎందుకు కట్టలేకపోయాడు. ఈ రోజు